హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి. చూస్తుంటేనే నోరూరించే గోంగూర పచ్చడిని కరంకరంగా పుల్లగా టేస్టీగా ఈ గోంగూర పచ్చడిని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ పుల్లటి గోంగూర పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా నేను గోంగూర పచ్చడి రెడీ చేసుకోవడానికి 3 మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకున్నానండి. ఆ గోంగూరను బాగా కడిగి వాటి ఆకుల్ని తుంపాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 10 నుండి 12 వరకు పచ్చిమిర్చిని బాగా కడిగి ఇందులో వేసుకోవాలి. అంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. గోంగూర పులుపుకి కారానికి కరెక్ట్ ఉంటేనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకొని అందులో 3 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీ గోంగూర పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. తర్వాత అందులోనే చిటికెడంత పసుపు వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చితోనే మనం గోంగూరను కూడా డైరెక్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అది సపరేట్గా ఇది సపరేట్గా చేయకుండా అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత కడిగి శుభ్రపరచుకున్న గోంగూరను మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తే బాండి నిండా కనిపిస్తుంది కదండి, ఉడికిన తర్వాత అది కొంచెమే అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోంగూర కొంచెం సాఫ్ట్గా ఎంతవరకే, అంటే దానిలోని ఎసరు మొత్తం ఇంకేంతవరకే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న గోంగూరను మొత్తం వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే గోంగూర పచ్చడి మరింత రుచికరంగా ఉంటుందండి. ఈ గోంగూర పచ్చడి ఒక 3-4 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఉంటుంది. మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకుంటే వాటి ఫ్లేవర్తో గోంగూర చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చకి దంచి వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా సూపర్గా ఉందండి. ఇలా గోంగూర పచ్చడిని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పచ్చివి యాడ్ చేసుకోవడం ద్వారా మనం తింటుంటే మన పంటికి తగిలి మరింత రుచికరంగా ఉంటాయి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పోపుని పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది ఈ గోంగూర పచ్చడి. చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలతో సూపర్గా ఉంది. కారంగా పుల్లగా చాలా బాగుంది. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది, చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.